కారు అవసరం ఉన్నప్పుడు కొనాలా? లేకపోతే తాహత్ ఉన్నప్పుడు కొనాలా? ఎప్పుడు కొనాలా సార్? రెండు ఒకేసారి ఉంటే ఏమో చూసుకోండి. అన్నీ నెగిటివ్ సైడ్ ఎందుకు ఆలోచిస్తున్నారు? కారు డెఫినెట్గా తో ఎవరు కొనగలరో వాళ్ళు కొనుక్కోవాలి. ఆ! ఇప్పుడు అందరూ అంటారు కారు కొనమంటే పోస్ట్ పోన్ చేస్తూ పోతారు. ఇంకో 2 ఏళ్ళు, ఇంకో 2 ఏళ్ళు హ్మ్. అంటారు. అంటే మీ పిల్లల వయసు ఎంత అంటే 10th క్లాస్ సార్, 9th క్లాస్ సార్ అంటారు. హ్మ్. ఇంక 2 ఏళ్ళు పోతే వాడు మీతో ఉండడు కదా! కారు కొన్నది ఎవడికి? వాడు ఏమంటాడు రేపటి రోజు? అమ్మ, నాన్న నువ్వు ఇది మీరు దగ్గర కొన్నారా అంటాడు. అవును. ఇప్పుడు ఒక కపుల్ వచ్చారు. హ్మ్. వాళ్ళు ఒక అపార్ట్మెంట్‌లో రెంట్‌కుంటారు. ఒక అద్భుతమైన ఫ్లాట్ కొన్నారు. మొత్తం అది 4 ఇయర్స్ తర్వాత హ్యాండ్ ఓవర్ ఉంది. హ్మ్. వాళ్ళ పెద్దబ్బాయి ఇంటర్మీడియేట్, చిన్నబ్బాయి 9th క్లాస్. హ్మ్. వాడు అన్నాడంట ఎంత బాగుంటుందో అంతా బ్రోచర్ చూపిస్తే వాళ్ళ మదర్ వైపు చూసి, మమ్మీ నాన్న కోసం నీ కోసమే కదా కొనుక్కున్నావు ఫ్లాట్ మా కోసం కాదు కదా అన్నాడంట. ఆ! అదేంట్రా మేము జీవితకాలం కష్టపడి హ్మ్. 2 బెడ్రూమ్ ఫ్లాటు ఇంత డబ్బు పెట్టి కొనింది మీ కొరకు కదా అంటే, 4 ఇయర్స్ తర్వాత వస్తే నేను మీతో ఎందుకు ఉంటాను మమ్మీ? నేను 9థ్ అంతే. +2 అయిపోతే నేను ఇక్కడ చేయను కదా! యెస్. అయిపోయినాక నేను మీ దగ్గర కిందకి వస్తా అన్నాడంట. హ్మ్. కరెక్టేనా సార్ అంది. హ్మ్. ఆడే కరెక్ట్ కదా! మీరే తప్పు. యెస్. మీ పిల్లలు మీతో ఎప్పటిదాకా? 18 ఏళ్ళు వచ్చిందాకా. అంతే. తర్వాత వాళ్ళు మీ విజిటర్స్. ఈ 100%. ఎల్లోలోపు ఎంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఇస్తారు. అది కదా ఇంపార్టెంటు. హ్మ్. ప్రతీది ఇప్పుడు అవసరం లేదు. సార్ మేము ఎటు పోమంటే ఉంటే పోతావు. కారు యెస్. లేకుండా అడిగిపోతావు. యెస్. ఉంటే కదా వెళ్ళని ఆలోచన వస్తది. యెస్. తీయం సార్, ట్రాఫిక్ ఉంది సార్ అంటారు. ఇవన్నీ కొనకూడదు. అంటే అలానే డిసిప్లిన్డ్‌గా మొత్తం అప్పులు చేసి కొనమని చెప్పట్లే. హ్మ్. మీకు కొనుగోలు శక్తి మా ఉన్నప్పుడు. ఫ్రెండ్ ఉండు ఒకాయన. హ్మ్. స్విఫ్ట్ డిజైర్ కొన్నాడు. మైలేజ్ ఎక్కువొస్తదని. హ్మ్. ఆ స్విఫ్ట్ డిజైర్ కొన్న తర్వాత దాంట్లోకి ఒక పిల్లి వచ్చి, ఆ పిల్లి పిల్లలు గూడా పెట్టిపోయింది. అంతదాకా గూడా తీయలేదు. ఇట్లాంటోళ్ళు గూడా కారు కొని గూడా ఆ! దానికి రోజు ఈఎంఐ కట్టుడెందుకు ప్రతి నెల? వీళ్ళంతా మ్యూజియం పీస్‌లే. అంటే నిజంగా గూడా కారు అవసరం ఉంటేనే కొనాలా? ఇప్పుడు పర్పస్ లేకున్నా గూడా కెపాసిటీ ఉంటే కొనొచ్చా సార్ ఏంటి? అవసరం లేకుండా ఎలా ఉంటారు ఇప్పుడు? 100% అవసరం ఉంటది. లేకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక 2 వీలర్ మీద బయటికెళ్ళడం సేఫా? 4 వీలర్ మీద వెళ్ళడం సేఫా? 4 వీలర్ మీద వెళ్ళడం సేఫ్. కదా! 2 వీలర్‌లో ఎళ్లి కాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళకందరికీ చాలామంది అయినంక కొన్నారు. యెస్. నేను చెప్తున్నా. ఆ ఏరియా పేరు నాకు గుర్తు రావట్లేదు. ఈసీఎల్ అవతల ఔటర్ రింగ్ రోడ్ పక్కన హ్మ్. ఒక వ్యక్తి ఇండిపెండెంట్ హౌస్ కొన్నారు. హ్మ్. మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. హ్మ్. ఆయన వర్క్ చేసేది హిమాయత్ నగర్. హ్మ్. అక్కడ ఇల్లు కొన్నాడు. హ్మ్. అక్కడి నుంచి ఇక్కడి వరకు పల్సర్ బైక్ మీద వస్తాడు. హ్మ్. నేను చెప్పా ఇది హ్మ్. రైట్ కాదు. హ్మ్. రైట్ కాదు. హ్మ్. రోజుకి 80 కిలోమీటర్లు బైక్ మీద హ్మ్. ఈ పొల్యూషన్ కానీ, ట్రాఫిక్‌లో గాని తిరగడం కరెక్ట్ కాదు. తప్పు. హ్మ్. హ్మ్. ఈ ఇల్లు ఇచ్చి ఇక్కడ వదిలేసి రెంట్‌కి వచ్చేసింది దగ్గరకని చెప్పా. హ్మ్. అన్న 65 లక్షలు పెట్టి కొనుక్కున్న ఇల్లు వదిలేసి హ్మ్. ఎలా వస్తాం? హ్మ్. మేము ఎవరికైనా ఇస్తే మాకు 5,000 కూడా అద్దె రాదు ఇక్కడ. హ్మ్. పాడైపోద్ది అని అక్కడే ఉండి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన మాట డాక్టరే చెప్పాడు. హ్మ్. ఇంక నువ్వు తిరిగితే పనికిరావు. నీ అవును. స్పైనల్ కార్డ్ అంతా పోయింది. ఇంక బైక్ మీద తిరిగే అర్హత లేదు నీకు. హ్మ్. తిరిగితే ఓన్లీ కారే కొనుక్కోవాలి. హ్మ్. ఇక బైక్ మీద తిరిగితే ఇంక మీరు ఫ్యూచర్‌లో ఇంక అసలు కూర్చోవడం హ్మ్. కూడా కష్టమైపోద్దని చెప్పారు. హ్మ్. ఆ స్టేజ్ తెచ్చుకున్నారు. హ్మ్. ఓకే. సో, అదే అంటాను. ఇళ్ళని వస్తువులు కాదు ప్రేమించాల్సింది. మీ ఆరోగ్యాన్ని, మీ ఫ్యామిలీని ప్రేమించండి. యెస్. అది అది దృష్టిలో పెట్టుకొని చేయండి. హ్మ్. 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 కదా! ఇప్పుడు సేఫ్ కదా కార్‌లో తిరగటం. ఖర్చు 100 అయిద్దండి అవుతది. యెస్. కానీ మీరు కదా ఇంపార్టెంట్. మీరు బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీకేమన్నా అయితే యెస్. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి. కార్ అనే ఆలోచన కూడా కాస్త ఎఫర్డబుల్ ఉన్నప్పుడే వస్తది. లేనోళ్ళకి రాదు కదా! యెస్. సో, సమస్య లేదు. కారు కొనడంలో ఎటువంటి తప్పు లేదు. హ్మ్. చాలామంది ఏమంటారంటే ఇది అనవసర ఖర్చు. హ్మ్. డిప్రిషియేటింగ్ అసెట్. డిప్రిషియేటింగ్ అసెట్. ఇది ఆ! కొన్నా గూడా ఇంగ కొన్ని రోజుల తర్వాత బంగారం కొంటేనన్నా బావుంటది. దీని ఆ! రేట్ పెరుగుతది. ఆ! దీని రేట్ తగ్గుతది. హ్మ్. మళ్ళీ అమ్మేటప్పుడు డబ్బులు రాకపోవచ్చు. హ్మ్. ఇట్లాంటి ఆలోచనల చుట్టూ లైఫ్ కూడా ఉంటది. డిప్రిషియేషనే కదా! మళ్ళీ ప్రతిరోజు దీనికి పెట్రోల్ పోసుకోవాలి, ఆ! డీజిల్ పోసుకోవాలి. మరి ఎందుకోసం మనం బతకడం? అహా! పైసలన్నీ ఏం అది చేసుకోవాలి? కదా! అది అర్థం చేసుకోవాలి. డబ్బులన్నీ దాసుకొని ఏం జేయాలి? ఎంతోమంది ధనవంతులను చూసినాం కరోనా టైంలో. అవన్నీ ఎత్తేటోడు కూడా ఎవడు లేడు. అదే. వేల కోట్లున్నాయి. హ్మ్. కానీ ఏం జేయలేదు పరిస్థితి. దాన్ని ఆ నిజం తెలుసుకోవాలి. రెండోది చాలా డబ్బులొచ్చిన తర్వాత నిజంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వాడు బెంజ్, బీఎండబ్ల్యూ, ఫార్చునర్ ఎన్ని కొన్నా గూడా నువ్వు దాన్ని నడిపి ఎంజాయ్ చేయలేనప్పుడు, ఆ కారులో నుండి దిగడానికి గూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి క్రమంలో, కారు కేవలం హాస్పిటల్ కోసం మాత్రమే వాడుతున్నటువంటి క్రమంలో అంతకు మించినటువంటి దరిద్రం ఉంటదా? అదే ఎప్పుడు కొన్నోళ్ళు అప్పుడు కొంటారు. ఎగ్జాక్ట్‌లీ. హాస్పిటల్‌కి క్యాబ్‌లో ఎళ్తే నాకు పడట్లేదని చెప్పేసి ఆ! అప్పుడు కొంటారు. తప్పదు. అందుకనే ప్రతిదానికి యెస్ వి డు అగ్రీ. యాహ్! స్థాయికి మించి ఎళ్ళొద్దు కానీ నీకు ఆ! అఫోర్డబుల్ ఉన్నప్పుడు యూ షుడ్ గో యెస్. ఫర్ ఇట్. కొనే అంటే సామర్థ్యం రైట్ ఉన్నప్పుడు ఏజ్‌లోనే ఎళ్ళిపోవాలి. హ్మ్. రైట్ ఏజ్‌లోనే ఎళ్ళిపోవాలి. అదే. నేను చాలా మందిని చూసినా. నాకు 10 ఎకరాల భూముంది. ఎకరా ₹1,00,00,000 పలుకుతుంది. నేను కారు కొనాలంటే ఈ రోజే కొంటా అని అంటాడు. కానీ కొండు కదా! కానీ
అదే స్ప్లెండర్ బైక్ మీద పోతా ఉంటాడు 65 అదే కదా కిలోమీటర్ల నేను మైలేజ్. చెప్పా కదా, దీనికి జబ్బు ఉంది కదా, అసెట్ రిచ్ క్యాష్ ఫోర్. ఎస్ 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 ఎస్. ఆ డిసిజన్స్ బయటికి రారు. అన్నీ ఉండి అడుగు తినడం. ఎస్ డిసైడెడ్ టు లివ్ పూర్ అండ్ డై రిచ్. అది ఉన్నప్పుడు అది చెప్పుకోవడానికి బ్రతున్నారు రోజు, అదే క్యాన్వాసింగే. ఎస్. ప్రతి దగ్గర ప్రస్తావన దాటం చెప్పటం, ప్రస్తావన దాటం చెప్పటం. ఎస్. అది పెద్ద ప్రాబ్లం. ఇట్లానే గడిచిపోతుంది మొత్తం. ఇలాగే గడిచిపోతుంది. రెండవసారి నాకు అంటే ఇప్పుడు మనం యాక్చువల్ దాంట్లోకి వస్తే షేర్ మార్కెట్ అనే ఒక ఊబి అంటున్నా నేను. షేర్ మార్కెట్ అనేటటువంటి ఊబిలో చాలా ఇన్స్టాంట్గా డబ్బులు రావాలి, నైట్కి నైట్ 1000 కోట్ల ధనవంతులు అయిపోవాలి, జున్జున్వాలా అయిపోవాలి, లేకపోతే నేను కూడా ఒక బిల్ గేట్స్ అయిపోవాలి, నాకు కూడా స్టాక్స్లలో పెట్టేస్తే కోట్ల రూపాయలు వస్తాయి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. నేను భ్రమ అనలేను, మీరు చెప్తే అంట. ఏంటి అసలు నిజంగా షేర్ మార్కెట్లో కోటేశ్వరులు కావచ్చా? షేర్ మార్కెట్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అయినోళ్ళు పదుల్లో, ఆ ట్రాప్లో పడి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు లక్షల్లో, ప్రాణాలు పోగొట్టుకున్న కూడా పదుల్లో. కొన్ని వందల కుటుంబాలు ఇప్పుడు మనం యూట్యూబ్లో చూస్తున్నాం. నేను 80 లక్షలు బొడగొట్టుకున్నా, 70 లక్షలు బొడగొట్టుకున్నా, 20 లక్షలు బొడగొట్టుకున్నా, ఈ లక్షలు బొడగొట్టి అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలు, రోడ్డున పడుతున్నటువంటి కుటుంబాలు, కొన్ని వందల జీవితాలను చిదిమేసినటువంటి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి సార్? అసలు ఏం చేశారు దీంట్లో? అంటే స్టాక్ మార్కెట్ ఈజ్ అ వెల్త్ క్రియేటర్, బట్ మనకున్న నాలెడ్జ్ ఎంత? ఆర్ యూ ఎలిజిబుల్ టు ప్లే? దాన్ని ఎలా? మీరు ఇన్వెస్టరా, ట్రేడరా, డే ట్రేడరా, ఇలా చాలా ఉన్నాయి కదా, స్వింగ్ ట్రేడ్ అని. దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక వ్యక్తికి విషయం తెలవదన్న విషయం తెలిస్తే బాగు చేయొచ్చు. విషయం తెలవదన్న విషయం కూడా తెలియకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంది కదా సార్, యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో పడితేనే ప్రాబ్లం. ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీలో ఏమంటాడు? 10,000తో ₹1,00,000 సాయంత్రం వరకు సంపాదించవచ్చు అంటాడు. నిజంగా అట్లా ఉంటుందా సార్? అట్లుంటే అందరం ఎక్కడైనా కూర్చుంటాం. కష్టపడి పని ఎందుకు చేస్తారు? ఇదంతా క్విక్ మనీ ట్రాప్ లో. ఒక స్టాక్ మార్కెటే కాదు, ఇప్పుడు ఎన్ని గేమింగ్ యాప్స్ వచ్చాయి. అవును, రమ్మి ఆడతారంట. అవును. మొన్న క్లయింట్ ఫోన్ చేశారు, ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, హయ్యర్ టీడీఎస్ డిడక్ట్ అయింది, ఇయర్కి ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని. హయ్యర్ టీడీఎస్ డిడక్టెడ్, ఫైల్ యువర్ ఐటీఆర్ అని. నేను అన్నాను, టీడీఎస్ డిడక్ట్కి ఏం మీరేం చేస్తారంటే, అప్పుడు చెప్తాను నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్ ఏంటి, రమ్మి ఆడుతాను. ఇవన్నీ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ కింద టీడీఎస్ 30% కట్ చేస్తారు. అది పాన్ కార్డ్ మీద అటాచ్ అయిపోయింది. ఇప్పుడు నడుస్తుంది. మళ్ళీ అంటాడు, సరే ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేస్తే నాకు వచ్చే గవర్నమెంట్ బెనిఫిట్స్ పోతాయేమో అంటాడు. అది కావాలి, ఇది కావాలి. స్పెక్యులేటివ్ మళ్ళీ అంతా ఎక్కువ చేసి చదువుకున్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళతో ప్రాబ్లం లేదు సార్, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ₹500 వస్తే ₹200 సాయంత్రానికి ఖర్చు పెట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇండియాలో హైయెస్ట్ లిటరసీ స్టేట్ ఏది సార్? కేరళ. హైయెస్ట్ లాటరీ నడుస్తుంది అక్కడే కదా. అవును, లాటరీ లీగల్ అక్కడ. అది రియాలిటీ. అది ఎంత చదువుకుంటే అంత డబ్బు పడుతున్నారు. అంటే మీరు స్టాక్ మార్కెట్ కూడా ఒక జూదం? లేదు, అది తప్పు స్టేట్మెంట్. అది తప్పు స్టేట్మెంట్. మీరు దాంట్లో డబ్బు సంపాదించే శక్తి మీ దగ్గర ఉందా? ఓకే. అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉందా? వాట్ ఈస్ యువర్ అంటే నీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్లో ఉండేటటువంటి వాళ్ళు, ఇంకొంతమంది యాప్స్ పెట్టుకొని మీరు ఏ స్టాక్ కొనాలనేది నేను చెప్తా, మీరు ఏ షేర్ కొనాలనేది నేను డిసైడ్ చేస్తా, అందులోనే పెట్టండి మీకు లాభాలు వస్తాయని చెప్పి చెప్తుంటారు కదా సార్. నిజంగా వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమై ఉంటుంది? దీంట్లో జెన్యూనిటీ ఎంత ఉంటుంది సార్? ఈరోజు చెప్పింది రేపు చెప్తున్నారా? ఒక వ్యక్తి రికమెండ్ చేసి అతను ఇయర్లో ఎన్ని స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాడు, మళ్ళీ రికమెండ్ చేసిన స్టాక్ ఎప్పుడు తీయాలో మీకు చెప్తున్నారా? చెప్పరు కదా. అవును, ఈరోజు చెప్పారు, రోజు చెప్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని స్టాక్స్ కొంటారు లైఫ్లో? అసలు ఈయన జీతం అంతా ఈయన ఎన్ని స్టాక్స్ కొనగలడు? రోజు 2 స్టాక్స్ రివ్యూ చేస్తే ఇది గుడ్ అంటే ఒక వ్యక్తి ఎన్ని పెడతాడు? అదే మళ్ళీ వాటిని ఎప్పుడు చర్న్ చేస్తాడు? చాలా ప్రొఫెషనల్ చేయాల్సిన పని అది. ఇంట్లో దోశ సరిగా రావాలంటే వైఫై వేయాలి, హస్బెండ్ యాక్సిడెంట్ అవ్వదు. అవును, అదే 3 నిమిషాల్లో దోశ మాడిపోద్ది, అదే 3 నిమిషాల్లో దాన్ని 3 సార్లు అటు ఇటు తిప్పితే మంచిగా రోస్ట్ అయ్యి వస్తుంది. స్టాక్ కూడా అంతే, రైట్ పిక్, రైట్ చర్న్, రైట్ టైంలో ఎగ్జిట్, అవన్నీ అంత ఈజీ సులభమైన పని కాదు. అంటే వీళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు ఒక యూట్యూబర్ ఈ స్టాక్ కొనాలి అని అంటున్నాడు అంటే దేన్ని బట్టి చెప్తున్నాడు? పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటా. సెబీ, బ్రోకర్స్, సబ్ బ్రోకర్స్, వెంచర్ క్యాపిటలిస్టులు, మర్చెంట్ బ్రోకర్స్, ఇట్లా కొన్ని వందల మంది టెక్నీషియన్స్, యూటిలిటీ ఆఫీసర్స్, వీళ్ళందరినీ కాదని వీళ్ళకి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు?
అంత పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషనే కదా. ఇప్పుడు ఒక స్టాక్ని ఎలా రివ్యూ చేస్తున్నారు మీరు? న్యూస్ అతని పేపర్. వెబ్సైట్ చూస్తారు, మీడియాలో వచ్చింది చూస్తారు, మన యాన్యువల్ రిపోర్టెడ్ ఫైనాన్స్ షీట్స్, బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ చూస్తారు. ఒక కంపెనీ సీఏ ఆ కంపెనీ గురించి పనిచేస్తాడా, పబ్లిక్ బెనిఫిట్ వరకు పనిచేస్తాడా? 100% కంపెనీ గురించి. ప్రాఫిట్ ఈస్ ద హైయెస్ట్ మోటివ్ ఆఫ్ ఎ పర్టికులర్ కంపెనీ. ఇప్పుడు అట్ సర్టన్ టైమ్స్ గవర్నమెంటే ఎలక్షన్ ఉంటే ఈసారి బ్యాంక్స్ లో ఎన్పిఎస్ తగ్గించడానికి లోన్స్ అన్ని రీఇష్యూ చేసి ఎన్పిఎస్ తగ్గిస్తుంది. అవును, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ను సరి చేస్తారు. సరి చేస్తారు, అంత బ్యాడ్గా ఉంటే కరెక్ట్ కాదని. ఎస్, సేమ్ థింగ్ మీకు ప్రతి కంపెనీ చేయొచ్చు కదా. 100% వాళ్ళు సీఏ అందుకొరకే పనిచేస్తున్నారు కదా. సత్యం ఏమైంది సార్, అదే కదా. సో మరి ఆ డేటాని నమ్ముకుంటే ఎలా? అది అనాలిసిస్. ఇప్పుడు మనకు వచ్చే డేటా మొత్తం న్యూస్ పేపర్లో వచ్చే డేటా. న్యూస్ పేపర్ డేటా మొత్తం ఫ్యాబ్రికేటెడ్ డేటా, డబ్బుతో న్యూస్, అడ్వర్టోరియల్. దాన్ని బట్టి వీళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒకటి కొడుక్కి పెళ్లి చూపులు చూడాలంటే ఈ కొడుకు యొక్క ప్రొఫైల్ వీడు బ్యాడ్గా రాస్తాడా, గుడ్గా రాస్తాడా? 100% గుడ్గానే రాస్తారు. మా వాడు నైట్ ఒక్కోసారి కనపడ్డు, వెళ్ళిపోతాడు, అట్లా రాయాలి. స్టేషన్కి వెళ్ళాడు, మంచోడు, హైట్ ఉంటాడు, చామన చాయ్, దాన్ని నమ్మి వాడికి సంబంధం తీసుకుంటే బాగుపడతా అవతలోడు. వాడు రాసింది కరెక్టా కాదంటే నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళాలా. ఆడి సరౌండింగ్స్ ఏంటి, ఇంట్లో పరిస్థితులు ఏంటి, వీడు బిహేవ్ చేస్తున్న విధానం ఏంటి, వీడి ఫ్రెండ్స్ ఎవరు, ఆ నైబర్స్ ని కనుక్కుంటే కదా తెలిసేది. అంటే ఒక స్టాక్ రివ్యూని కూర్చొని గూగుల్లో చేయలేం. ప్రమోటర్స్ ని కలవగలగాలి. గూగుల్ కూడా ఒక యూజర్ ఏం ఇన్ఫర్మేషన్ చదవాలి అనేది స్పాన్సర్డ్ యాడ్ కదా. గూగుల్ ఇస్ ద స్పాన్సర్డ్. The product you search, the top first page, entire thing is sponsored. Per click amount కదా. సో స్టాక్ మార్కెట్లో పెట్టే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కాకుండా నిజంగా నువ్వు ప్రాక్టికల్గా తెలుసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ప్రమోటర్స్ని కలిసి మాట్లాడగలగాలి. ఆ కెపాసిటీ ఒక రిటైల్ ఇన్వెస్టర్కి ఉండదు, ఒక అనలిస్ట్ కూడా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ కమ్ ఇన్ పిక్చర్ దేర్ ఓన్లీ. అక్కడ మ్యూచువల్ ఫండ్స్ వస్తాయి. నేను చాలా చూసిన ఈ ఫుడ్ బ్లాగ్స్ ఎక్కువైపోయినాయి కదా. సో ఇక్కడ ఇంత బాగుంది, అంత బాగుంది, అంత బాగుంది, ఇంత బాగుంది అని ఇన్స్టాగ్రామ్ లో చూసిపోయి తిన్నోళ్ళు కొన్ని వందల మంది తిట్టినటువంటి సందర్భాలు చాలా. మీరే ఇచ్చారు రైట్ ఎగ్జాంపుల్. చాలా మంది తిట్టిన వాళ్ళు అంటుంటున్నారు. రైట్ ఎగ్జాంపుల్ మీరే ఇచ్చారు కదా. మరి ఎక్కడ పెట్టాలి సార్ డబ్బులు అన్నీ? గోల్డ్ బాండ్ కొనొచ్చా, లేకపోతే గోల్డ్ బాండ్ కొనొచ్చా? అది గోల్డ్ కొనొచ్చా, గోల్డ్ బాండ్ మన అవసరాన్ని బట్టి. నాకు గోల్డ్ రూపంలో అవసరం లేదు, బాండ్ రూపంలో పెట్టుకుంటాను, ఇంకా ఫిజికల్ స్టోరేజ్ హెడేక్ లేదంటే గోల్డ్ బాండ్ కొనొచ్చు. కానీ స్టాక్స్కి ఇది ఆల్టర్నేట్ కాదు కదా. మీకు నాలెడ్జ్ లేదన్న విషయం మీకు తెలిస్తే స్టాక్స్కి ఆల్టర్నేట్ మ్యూచువల్ ఫండ్. ఎందుకు? అక్కడ ఒక ప్రొఫెషనల్ ఫండ్ హౌస్ మేనేజ్ చేస్తుంది, ఫండ్ మేనేజర్ ఉంటాడు, అక్కడ మీకు ఈక్విటీ అనలిస్ట్ ఉంటారు, ఎకనమిస్ట్ ఉంటాడు, ఒక పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. వాళ్ళు అవసరమైతే ప్రమోటర్స్ని కలిసే స్థాయిలో. మోస్ట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నేను ఎకానమీ చెప్పేటప్పుడు అంతకుముందు దువ్వూరు సుబ్బారావు కానీ, వైవి రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే 13-14 టైమ్స్ సిఆర్ఆర్ను ఇంక్రీజ్ చేసిరు. ఎందుకు ఇంక్రీజ్ చేసిరు మీరంటే మాకు అర్థమైతే లేదు మనీ సప్లై ఎక్కడ అవుతుందో. మేము ప్రాక్టికల్గా తీసుకునేటటువంటి డాటా ఒకటి ఉంటుంది, సమాజంలో జరిగేటటువంటి ఫినామినన్స్ వేరే ఉంటున్నాయని చెప్పేసి 13 సార్లు రెపో రేట్ను పెంచారు. అందరూ హూ మూవ్డ్ మై ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటి బుక్లో కూడా ఇట్లాంటి విషయాలే చాలా రాశారు. సో నిజంగా ఆర్బీఐ గవర్నర్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఈ యూట్యూబర్లకు ఎక్కడ నుండి వస్తుంది? ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది అని అంటే నాకు అర్థమైతే లేదు అంటుండు. వాట్ ఈస్ ద రీజన్ అని అంటే వాతావరణం బాగాలేదు, మాన్సూన్స్ టైంకి రావట్లేదు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది అసలు ఇన్ఫర్మేషన్? కదా మీరే సమాధానం చెప్తున్నారు. ప్రశ్న లేదు మీ దాంట్లో, అది ప్రశ్న కాదు సమాధానం. మీకేమన్నా తెలిసేమని అడుగుతున్నా సార్ నేను. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఎలా తెలుస్తుంది? వీళ్ళు ఉన్నదాని నుంచే మీరు అన్న ఫ్యాబ్రికేటెడ్ నుంచి అక్కడ చూసి చెప్తున్నారు. అదే ఇప్పుడు దెర్ ఆర్ స్మాల్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్, వాళ్ళ డేటా చూస్తే వాళ్ళ ఈక్విటీ రీసెర్చ్ కి వాళ్ళు అవుట్ సోర్స్ చేసి 130 crores per year స్పెండ్ చేశారు ఓన్లీ ఫర్ డేటా రీసెర్చ్ కి. వీళ్ళకున్న అనలిస్టులు కాకుండా రీసెర్చ్ కి. అంటే ఎంత సైన్స్ వెళ్తే దాంట్లోకి, ఎంత సైన్స్ వెళ్తే దాంట్లోకి ఎంతమంది పని చేస్తారు, అప్పుడు పిక్ చేస్తారు. బ్యాక్ ఎండ్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ అసలు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. వాస్తవం అన్నీ తెలిసి పిక్ చేస్తారు. అందుకే కదా ఇప్పుడు మీరు చూస్తారు కదా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతే అది. మ్యూచువల్ ఫండ్ లో మీకు అది రాదు ప్రస్తావన. మ్యూచువల్ ఫండ్ ఏంటి సార్ అసలు? మ్యూచువల్ ఫండ్ కి ఈ స్టాక్ మార్కెట్ కి తేడా? ఒక ఇండివిజువల్ స్టాక్స్ పిక్ చేస్తే ఈయన కొనుక్కుంటున్నాడు. అదే ఒక ప్రొఫెషనల్ ఫండ్ హౌస్, ఒక వ్యవస్థ, దాంట్లో ఒక చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, ఫండ్ మేనేజర్, అసిస్టెంట్ ఫండ్ మేనేజర్, అనలిస్టులు, టెక్నికల్ అనలిస్టులు, ఈక్విటీ అనలిస్టులు, ఎకానమిస్టులు,
అందరూ కలిసి ఒక బోర్డ్ రూమ్లో డిస్కస్ చేసుకొని కొన్ని స్టాక్స్ని పిక్ చేసి వాటిని టైమ్లీ అమ్మి మనం చేసిన పనంతా వాళ్ళు చేస్తూ పోతారు. దానికి గాను వాళ్ళకి సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఒక TER ఉంటుంది, టోటల్ ఎక్స్పెన్సెస్ రేషియో పర్ ఇయర్. అది వాళ్ళు తీసుకుంటారు. మన తరపున ఒక అడ్వకేట్ ఉన్నట్టు. ఎస్, సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళు బెటర్గా చేస్తారు కదా. ఎస్, అది కానీ క్విక్ మనీ అక్కడ చెప్పలేం. సెబీ రెగ్యులేషన్ ఏంటంటే ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ మీరు 12% మాట్లాడాలి అంటది. కానీ 12 మాట్లాడితే ఎవరు చూస్తారు? డబుల్ మాట్లాడాలి కదా. అవును, డైలీ డబుల్, లాస్ట్ వీక్లో ఏది డబుల్ అయింది, ఈవినింగ్ కల్లా ఎంత వచ్చింది. అందుకనే ఎస్, దానికి ఎవరు పెద్దగా రారు. ఓకే, ఇప్పుడు బాగా అవేర్నెస్ పెరిగింది. స్టాక్ షేర్ డిఫరెన్స్ ఏంటి సార్? మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ రెండు ఒకటే, స్టాక్ అండ్ షేర్. మల్టిపుల్ స్టాక్స్ని పిక్ చేస్తే మ్యూచువల్ ఫండ్. నాకు తెలిసి మీరు అన్ని క్వశ్చన్ రైట్ అనుకుంటే ఈ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్కి మ్యూచువల్ ఫండ్ కల వ్యత్యాసం. అంటే స్టాక్ మార్కెట్ అంటుంటారు, షేర్ మార్కెట్ అంటుంటారు, రెండు ఒకటే సార్. ఓకే, ఇప్పుడు లిస్టెడ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి స్పేస్లో, దాంట్లో కొన్ని స్టాక్స్ పిక్ చేసుకుంటాం. కొంతమంది అంటుంటారు బ్లూ చిప్ కంపెనీలలో పెడితే బాగా డబ్బులు వస్తాయి, నిజమా సార్? అట్లా కాదు. బ్లూ చిప్ అంటే దిస్ ఆర్ ది బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ. టాప్ 30 కంపెనీస్ ఇన్ ద BSE. సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం, కానీ అక్కడ నుంచి కింద పడిపోయిన చాలా ఉన్నాయి. ఎస్, నేను రీసెంట్గా ఒక వీడియో చూసిన సార్. సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా. పర్లేదు చెప్పండి. అంటే దీంతో కలిపి చెప్తారని. సో మన నా అన్వేషణ ఉన్నాడు కదా సార్. సో ఆయన ఏం చెప్పిండంటే మార్నింగ్ లేచినప్పటి నుండి సాయంత్రం దాకా ఒక లిస్ట్ అంతా చెప్పేసి మన అవసరాలన్నీ చెప్పేసి, ఈ అవసరాలు మనం చచ్చిపోయినంత వరకు ఉంటాయి, సో వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు కొంత లాభం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పిండు. నాకు కూడా నచ్చింది, అది మంచిగా అనిపించింది నిజంగా. అంటే మనం నిజంగా ఇట్లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మార్నింగ్ మీరు వాడే పేస్ట్ నుంచి, మీరు వాడే టీ నుంచి, మీరు డెలివరీకి వాడే యాప్ నుంచి వాటిలో పెడితే డబ్బులు వస్తాయని చెప్పారు. అవును కదా. అలా ఒకప్పుడు ఈరోజు కనుమరుగైపోయినవి కూడా ఉన్నాయి. కొడాక్ ఫిల్మ్ ఉందా ఈరోజు? లేదు. GHFL బ్యాంక్ ఉందా ఈరోజు? లేదు. ఎస్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళింది? ILNFs ఎక్కడికి వెళ్ళింది? అలా అక్కడి నుంచి కూడా పోతాయి కదా. అంటే ఇవన్నీ నిజమే. వాటిలో ఏవి తీసుకోవాలి, వాటిని ఎప్పుడు వదిలించుకోవాలి మనకు తెలియదు. అగైన్ యూ నీడ్ ఎన్ ఎక్స్పర్ట్. ఎస్, అది ఫండ్ మేనేజర్ అని నేను నమ్ముతాను. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు వాలిడేట్ చేస్తారు, ఇదే డేటా వాళ్ళు. ఆయన కూడా అదే చెప్పిండు, నేను చెప్పిన అని చెప్పేసి కొనుక్కోకండి, సో మీరు కొంత స్టడీ చేయండి, నేర్చుకోండి, ఒక ఎక్స్పర్ట్ని కలవండి అని చెప్పేసి. స్టడీ చేయలేరు కదా, స్టడీ చేయగలమని అనుకుంటున్నారు. నేను బాగా అనాలిసిస్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లల్ని చేయమని చెప్తున్నారు. ఎస్ ఎస్ ఎస్, కొంతమంది పేరెంట్స్ ప్రౌడ్గా చెప్తాడు, వాడు ట్రేడింగ్ చేస్తాడు, చాలా డబ్బులు సంపాదిస్తాడు, నువ్వు కూడా డబ్బులు ఉంటే పెట్టా అంటారు. నా దగ్గర డబ్బులు లేవని చెప్తారు. వాడు స్విమ్మింగ్ చేస్తాడు, స్విమ్మరే, కానీ స్విమ్మింగ్ పూల్కి వెళ్తే సేఫ్, సముద్రానికి వెళ్తే సేఫ్ కాదు కదా. అదే కదా, సముద్రం డీప్ సముద్రానికి వెళ్తే ఇంకొంచెం. మీరు స్టాక్స్లోకి వెళ్ళడం అంటే సముద్రంలోకి వెళ్ళడమే. ఎంత లోతుకి వెళ్తే లోతు తెలుస్తుందా? సో నువ్వు ఎక్కడ ఆగాలి అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మ్యూచువల్ ఫండ్ మీరు బాగా ప్రమోట్ చేస్తారు సార్. అంటే ఎందుకు మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఎవరు పెట్టవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో? మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ ప్రైమర్లీ, దెన్ హైబ్రిడ్ ఫండ్స్, మిక్స్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. అండ్ ఈక్విటీలో మీరు అన్నట్టుగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్, ఫ్లెక్సీ, మల్టీ, కొత్త రకాలు వస్తూనే ఉన్నాయి. ఇన్ని రకాలని ఏం లేదు, రోజు ఉంటుంది. తెలిసినంత వరకు ఇవే చెప్తారు. అయితే వీటిలో దేంట్లో పెట్టాలంటే మన అవసరాన్ని బట్టి ఫండ్. ఏ ఫండ్ గొప్పగా పర్ఫామ్ చేస్తే కాదు, నీ అవసరం ఏంటి. ఓకే, ఇప్పుడు ఉదయాన్నే మీరు ఒక 2 లీటర్స్ మిల్క్ ఎక్స్ట్రా కొని మీ వైఫ్కి ఇచ్చారు, వెంటనే ఆవిడ అడుగుది ఏం చేయాలని, ఎందుకు ఇచ్చారని. మధ్యాహ్నం మా వెదలు వస్తారంటే ఓ టీ పెట్టాలా, పక్కన పడేసి అప్పుడు తీస్తారు. లేదు భోజనానికి వస్తారు, పెరిగి చేయాలంటే ఇప్పుడే కాగబెట్టి తోడెట్టాలి. అలా మన అవసరాన్ని బట్టి ఫండ్స్లో చాలా రకాలు ఉన్నాయి. 1 డేకి లిక్విడ్ ఫండ్ నుంచి అల్ట్రా షార్ట్ ఫండ్ అని, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్, ఇలా చాలా. డెట్లో మళ్ళీ RBI బాండ్స్ నుంచి కొనుక్కుంటూ ఇలా. మ్యూచువల్ ఫండ్ ఇస్ హ్యూజ్ సబ్జెక్ట్. మన అవసరాన్ని బట్టి ఫండ్, రిటర్న్స్ ని బట్టి కాదు. విచ్ ఇస్ ది హైయెస్ట్ రిటర్న్ డెలివర్డ్ ఫండ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఎంత రిటర్న్ వస్తుంది అనే దాన్ని కాకుండా నీ అవసరం ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నావు, ఎన్ని రోజులు పార్క్ చేయాలనుకుంటున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పార్కింగ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ పార్కింగ్, టైమ్ ఆఫ్ విత్డ్రాల్, ఈ రెండు చూసుకోవాలంటున్నారు. అంటే నేను ఏమంటానంటే, మా బాబు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి అంటే వాడే స్ట్రాటజీ వేరు, రిటైర్మెంట్ కొరకు వాడే స్ట్రాటజీ వేరు. అవసరం అయితే రిటైర్మెంట్ని 1-2 ఇయర్స్ పోస్ట్ పోన్ కూడా చేసుకోవచ్చు. ఆ కేసులో కాస్త అగ్రెసివ్ వెళ్ళొచ్చు రిస్క్ ఉన్న ఫండ్. బట్ ఎడ్యుకేషన్ యూ కాంట్ పోస్ట్ పోన్. మ్యూచువల్ ఫండ్స్ ఎకానమీలో ఏదైనా మేజర్ ఛాలెంజ్ వస్తే ఈక్విటీ పడిపోద్ది, కార్పొరేట్ ఎర్నింగ్స్ పడిపోద్ది, ఈక్విటీ పడిపోద్ది, మ్యూచువల్ ఫండ్ పడిపోద్ది. అప్పుడు చదువు ఆపలేం కదా. ఇప్పుడు
2030లో కనుక హైయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుద్ది అంటే 2028కి బయటకు వచ్చేయాలి డబ్బులు సరిపడితే. ఎస్ ఆ లాస్ట్ మినిట్లో ఉండకూడదు అక్కడ. ఎస్ ఈక్విటీ నుంచి ఐ మీన్ డెట్లోకి రావాలి, సంథింగ్ లైక్ బ్యాంక్ ఎఫ్టీ లాగా. సో ఇట్లా అవసరాన్ని బట్టి మీకు కరెక్ట్గా విషయం అర్థమవుతుంది. కానీ ఎంతవరకు ఏ స్కీమ్ హైయెస్ట్ ఇచ్చిందంటే 120% ఇన్ ఇయర్ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి. అది స్టాండర్డ్ కాదు కదా. కొన్ని సెక్టరల్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ బాగా ర్యాలీ ఇచ్చాయి, మొత్తం ఇన్ఫ్లో వాటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కరెక్షన్ అయిపోతుంది. కంప్లీట్ అమౌంట్ ఆ సెక్టర్ ఫండ్ పెట్టవచ్చు. ఎంత పెట్టాలా? నేను 100 రూపాయలు పెడుతున్నాను మ్యూచువల్ ఫండ్లో, ఒక 15 రూపీస్ నువ్వు సెక్టరల్ ఫండ్లో పెట్టుకో. కానీ ఆ సెక్టరల్ ఫండ్ బాగా ఇచ్చింది 100 అక్కడ పెడితే ఇప్పుడు తేడా కొట్టింది. అవసరాన్ని బట్టి ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మల్టిపుల్. ఓకే, అలా మన యొక్క పర్పస్ని బట్టి రిటర్న్స్ ని బట్టి కాదు. ఓకే, ప్రైమర్లీ రిటర్న్స్ ని బట్టి కాదు. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇదే ఇంపార్టెంట్. ఇంకా చాలా మంది గోల్డ్ మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. కొంతమంది గోల్డ్ రా గోల్డ్ కొనాలనుకుంటారు, సో 24 క్యారెట్. కొంతమంది ఆర్నమెంట్స్ కొనాలనుకుంటారు, ఇంకొంతమంది 2 కాదు బాండ్స్ కొనాలనుకుంటారు. ఏది బెస్ట్ ఆప్షన్ అసలు? నిజంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం బెస్ట్ ఆప్షన్ ఏనా? మీ ఇంట్లో లేడీస్ వద్దన్నదా కొనండి గోల్డ్. ఓకే, అది ఆర్నమెంటే కొనండి. ఆర్నమెంట్ అనేది మల్టీపర్పస్ కదా. ఒకటి వాళ్ళు ధరించవచ్చు, ఓకే, దే విల్ ఎంజాయ్, యువర్ ఆల్సో ఫీల్ హ్యాపీ వెన్ యూ వైఫ్ ఆర్ డాటర్ వేసుకున్నప్పుడు. అండ్ రేపు మీకు అత్యవసరం వస్తే ₹1,00,00,000 ప్లాట్ కొన్న వాళ్ళు హ్యాపీగా ఉండరు. అది కదా రింగ్ కొనిస్తే అది కదా ముచ్చట. ఆ రోజు చాలా అది కదా ముచ్చట. ₹1,00,00,000 పార్క్ ఈ రోజే రిజిస్ట్రేషన్ అయిందంటే అవునా అట్లనా? అక్కడ డాక్యుమెంటే కదా, ఏమున్నది మీ దగ్గర? అవునా అంటారు. నువ్వు ఉంగరం కొని ఏం తింటావు చెప్పు మధ్యాహ్నం అంటారు. అంటే ఒకటి గోల్డ్ ఎంత రేట్ని ఇస్తుంది అంటే, గోల్డ్ హిస్టరీ అంతా చూస్తే ఇచ్చింది యావరేజ్ 8% రేట్ని. ఓకే, 1963లో గోల్డ్ 10 గ్రాము 6 రూపీస్ 64 రూపీస్ ఉండేది. గ్రామ్ 6 రూపీస్ 1963లో. ఓకే, అక్కడ నుంచి పెరిగిన క్రమంలో కూడా మీరు చూస్తే గోల్డ్ ఇచ్చింది సరాసరిగా 8% రిటర్న్. 8% సమ్ పీరియడ్స్ బాగా ఇస్తుంది. కానీ మీరు లాంగ్ టర్మ్ చూస్తే 8% గొప్ప రిటర్న్ ఏం కాదు, కానీ రిటర్న్ గొప్పది కాదు. కానీ గోల్డ్ గొప్పది కదా. అది ఆర్నమెంట్ కూడా ఉంది కదా. గోల్డ్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది, మెటల్ వాల్యూ ఉంటుంది. రేపటి రోజు మీకు ఇబ్బంది వస్తే మీ గోల్డ్ మిమ్మల్ని ఆదుకుంటుంది, మీ స్థలం మిమ్మల్ని ఆదుకోదు కదా. నా దగ్గర 50 తులాలు బంగారం ఉంటే నేను ఒక హాఫ్ అన్ అవర్లో బయటకు తీసుకెళ్తే నాకు దాని మీద దగ్గర లోన్ వస్తుంది. పెళ్లి సందర్భాలలో కూడా ఎంత గోల్డ్ పెడతావు అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క సెక్యూరిటీ అంటే అది ఉంటుంది కాబట్టి మహిళలకు ఉండేటటువంటి హైయెస్ట్ హక్కు గోల్డ్ మీదనే ఉంటుంది సార్. ఈ గోల్డ్ నాది అనేటటువంటిది ఉంటుంది. సో రిటర్న్ కంటే కూడా దాంతో సెంటిమెంట్ ఉంది, దాంతోపాటుగా ఒక లిక్విడేషన్ తొందర అవుతుంది అనేటటువంటి అంశాలు ఉన్నాయి. ఈ మధ్య ప్రాచుర్యంలోకి ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్. ఓకే, నేనేమంటాను, నీ 3 సంవత్సరాలకు సరిపడా గోల్డ్ పెట్టుకుంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నట్టే కదా. 100%. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక మంత్ పే స్లిప్ రాకపోతే నెక్స్ట్ మంత్ పర్సనల్ లోన్ రాదు. నీకున్న ఇంటి మీద కూడా లోన్ రాదు. ఓకే, కానీ గోల్డ్ మీద లోన్ వస్తుంది 100%. గోల్డ్ తీసుకున్నప్పుడు సిబిల్ అడగరు, ఇన్కమ్ ప్రూఫ్ అడగరు. సిబిల్ అడగరా సార్? అడగరు గోల్డ్. ఓకే, అది లిక్విడ్ కదా, అది యాక్చువల్ మనీ కదా, రియల్ మనీ కదా. దానికి ఎవరు సిబిల్ అడగరు. అంటే ఎట్ ఎనీ పాయింట్ మీకు ఇన్స్టెంట్గా లోన్ వస్తుంది. లిక్విడేట్ చేసుకో. అంటే మీ ఆపదలో ఆదుకునేది ఏంటి? గోల్డ్. కాబట్టి గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి. అదే మీరు కాయిన్స్ బిస్కెట్లు కొంటే దాని మీద బ్యాంకర్స్ లోన్ ఎవరు? ఓకే, ఆర్నమెంట్ మీద ఇస్తారు. ఓకే, ఈ విషయం కూడా చాలా మంది తెలుసుకోవాలి. ఎస్ ఎలాగో అది ఇది పెరిగేది ఒకటే కదా. అదేదో ఇది కొనుక్కుంటే అవును వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు, ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. సో ఆర్నమెంట్ ఈజ్ బెస్ట్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ గోల్డే పెడతారు చాలామంది. ఎప్పటికీ ఆ ప్రెజర్ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ గోల్డే రావాలి వాళ్ళకు, నువ్వు డబ్బులు ఇస్తుంటే ఒప్పుకోరు. ఇప్పుడు చాలామంది ప్రాక్టికల్గా మాట్లాడాలంటే వాళ్ళ వైఫ్స్కున్న గోల్డ్లో సగానికి ఆల్మోస్ట్ 80% బ్యాంక్లోనే ఉంటుంది, అది లోన్లో ఉంటుంది. ఏమనంటే ఏసీలో పెట్టద్దాం, ఎందుకు ఇట్లా స్ట్రెయిన్ అవుతుంది అంటారు. ఎందుకు పెడుతున్నారంటే దట్ కమ్స్ ఎట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, 9-10%లో వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్లో ఉంటే దానికి గోల్డ్ లోన్ కూడా అగైనెస్ట్ అగ్రికల్చర్ తక్కువ ఇస్తారు 7.58లో, లేదంటే 9-10%. 10% ఇంకే లోన్ రాదు, చీపెస్ట్ లోన్. అదే గోల్డ్ లేకపోతే ₹2 వడ్డీకి అప్పు తెస్తాడు బయట. ఓకే, ఇప్పుడు ₹30 వడ్డీకి తెచ్చుకున్నాడు కదా. అవును, 10% అంటే ₹30 వడ్డీ, విచ్ ఇస్ గుడ్. అందుకని నేను గోల్డ్ ఎంకరేజ్ చేస్తాను. ఓకే, అంటే దానికి కూడా గవర్నమెంట్ ఏదో పెట్టింది. ఒక మ్యారీడ్ ఫీమేల్ అయితే 500 గ్రామ్స్ ఉండొచ్చు.
ఓకే. మెయిల్కి అయితే 100 grams. ఓకే. దాని ప్రకారం అంత మొత్తం పెట్టుకోవచ్చు. ఓకే. ఎస్, గోల్డ్ విల్ గివ్ హెల్త్, ఓకే. వెల్త్, స్టేటస్. స్టేటస్, ఎమర్జెన్సీ ఫండ్. యాక్చువల్ ఎమర్జెన్సీ ఫండ్ గోల్డ్ ఎవరేమన్నా. ఎస్ ఎస్. ఒక వ్యక్తికి ఒక 300 గజాల ఇల్లు ఉంది, మంచి కారు ఉంది, 30 లక్షల కారు ఉంది, ఒక 5 ఎకరాల పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఉన్నాయి, ఎక్కడ పెట్టాలి సార్ ఆయన? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అన్నున్నోడు చాయిస్ కదా, గోవా వెళ్ళి క్యాసినోడు ఆడుకోవచ్చు, ఏముంది, అన్నీ ఉన్నాయి కదా, పోగొడితే పోయేదేం లేదు కదా. ఇంకా డబ్బులు ఉన్నాయి, ఇంకొక 30 లక్షలు ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఆయనకి ఇల్లు ఉంది, పొలం ఉంది, కారు ఉంది, సో మళ్ళీ సంపాదించేటటువంటి బిజినెస్ ఉన్నది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ 30 లక్షలు ఎక్కడ పెడితే బాగుంటుంది? గోల్డ్ కూడా ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఆయన మనీ మొత్తాన్ని ఎక్కడ పార్క్ చేయాలి? అగైన్ పర్పస్. 5 లీటర్ల పాలు ఉన్నాయంటే దాని నుంచి ఏం కావాలి మనం? ఓకే. సో ఒక 10 ఏళ్ళు 7 ఏళ్ళకి పైగా నేను ఉంచగలను ఆ మనీని, నాకు అవసరం లేదు, పడదు అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెస్ట్. ఓకే. బికాస్ షార్ట్ టర్మ్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ సేఫ్. 1-2 yearsలో నెగిటివ్ రిటర్న్ ఇస్తుంది మ్యూచువల్ ఫండ్, 2 yearsలో 3 yearsలో కూడా నెగిటివ్ ఇస్తుంది. సో మినిమం 5 to 7 years ఉండాలి. 8 years అనుకోండి సేఫర్ సైడ్. ఓకే. దాంట్లో కూడా అంత మొత్తం ఉంటే మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ వద్దు, హైబ్రిడ్ ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి, వాటిలో పెట్టుకుంటే దట్ ఇస్ ఎ మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. లేదా మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి. మల్టీ అసెట్ ఫండ్స్ ఆర్ వెరీ గుడ్ కేటగిరీ. మల్టీ అసెట్ అంటే ఫండ్ మేనేజర్ చాయిస్ ఉంటుంది, ఏ అసెట్లో ఎంత పెట్టాలి. ఆయన ఈక్విటీలో 50 పెడతాడు, కమాడిటీలో 13 పెడతాడు, డెట్లో పెడతాడు, క్యాష్ ఈక్విలెంట్లో పెట్టుకుంటాడు, REITs రియల్ ఎస్టేట్లో పెడతాడు, ఆయనే చూసుకుంటాడు అదంతా. అటువంటి ఫండ్స్ ఆర్ మోర్ ఐడియల్ ఫర్ 8-10 years టు పాక్ ఎ లంసమ్ అమౌంట్. ఒకేసారి పెడుతున్నాడు కదా 30 లక్షలు, అవి ఐడియల్. ఎందుకంటే అవి ఆ లాంగ్ పీరియడ్లో ఒక 12-13% ఇస్తాయి. 12-13 ఇస్ టూ బిగ్ రిటర్న్, స్మాల్ రిటర్న్ కాదు అది. 12-13 అంటే ఎవ్రీ 6 yearsకి డబుల్ అవటం, చాలా ఎక్కువ రిటర్న్. మీరు REITs అన్నారు, ఏంటి సార్ అది? రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ట్రస్ట్. REITs కొనుక్కో, ఇప్పుడు కమర్షియల్ స్పేస్ మనం కొంటాం కదా, అలా మీకు ఫండ్ హౌస్లు కూడా కొంటాం. REIT మనం ఎట్లా యూనిట్స్ కొంటామో అలా మీకు అక్కడ కూడా యూనిట్స్లో ఇస్తారు కమర్షియల్ స్పేస్ని. కంప్లీట్ వాళ్ళే టెనెంట్ని మేనేజ్ చేస్తారు. మీ అంటే ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీ కొంటే ₹1,00,00,000 కావాలి, REITలో యూనిట్ ఒక 400 ఉంటే 400 పెడితే ఒక యూనిట్ వచ్చింది, దానికి వచ్చేటట్టు మీకు వస్తాయి. మనకున్న డబ్బులతోటి కొంత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్, పార్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఓకే. ఒక కమర్షియల్ ప్రాపర్టీలో ఆర్గనైజ్డ్ రియల్ ఎస్టేట్. ఆర్గనైజ్డ్. సార్ అక్సెప్టెడ్ ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? మీరు దేన్ని సజెస్ట్ చేస్తారు? ఇల్లీగల్ సజెస్ట్ చేయమంటారా? అక్సెప్టెడ్ ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్స్, కట్నం తీసుకోవడం నేరం కానీ అందరూ కట్నం ఇస్తారు, తీసుకుంటారు. అక్సెప్టెడ్ ఇల్లీగల్ ప్రొసీజర్ ఇది, ఇట్లా ఏమైనా ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్స్లో? మనకు తెలుస్తుంది అక్కడ దాకా మనం. అక్సెప్టెడ్ ఇల్లీగల్ ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ ఈజ్ రిస్కీ. ఓకే. వేర్ దేర్ ఇస్ ఎ రెగ్యులేటరీ, యు ఆర్ డూయింగ్ అన్ యాక్టివిటీ అండర్ ది గవర్నమెంట్ కన్సైన్లు చేసినప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు ఒక రిజిస్టర్డ్ చిట్ కడితే ఆ చిట్టుకు వచ్చే గెయిన్స్ మీ మార్జినల్ ట్యాక్స్ రేట్కి యాడ్ అయిపోతాయి. ఓకే. ఇది ఎందుకని చెప్పినా ఒక అన్లిస్టెడ్ చిట్ వేస్తాడు ఊర్లలో, ఇప్పుడు అంతా అదే బిజినెస్, అన్లిస్టెడ్ చిట్ వేస్తారు. మళ్ళీ అప్పుడప్పుడు న్యూస్ వస్తుంది చిట్టుడు మోసం చేసేటండి. అవును. కానీ యాక్చువల్గా నేను చూసిన వాళ్ళు చిట్టోళ్ళు మోసం చేసిన వాడు ఎంత నిజమో, చిట్టి తీసుకున్న వాళ్ళు కూడా మోసం చేశారు. చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఒక ఆర్గనైజర్ ఉంటాడు, ఆయన ఒక 20 మంది చిట్టి ఇచ్చాడు, 4 మోసం చేశాడు. ఆ విషయం బయట చెప్తే 16 మంది ప్యానిక్ మీద చెప్పడు, ఒక పాయింట్ వరకు మేనేజ్ చేస్తాడు, ఆ పాయింట్లో మేనేజ్ చేయలేడు, అప్పుడు చెప్పేస్తాడు. కానీ అందరు ఇతను దొంగ అంటారు. కానీ మీ వాళ్ళ ఫ్రెండ్స్లో తీసుకున్న వాళ్ళు 4-5 దొంగ ఉన్నారు, వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారు. సో అది ఎందుకంటే రెగ్యులేటెడ్ కాదు కదా, సో ఇంకేం సపోర్ట్ ఉండదు. అంటే యాక్చువల్గా నాన్ రెగ్యులేటెడ్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్సే ఎక్కువ జరుగుతాయి సార్. అన్ని ఫ్రాడ్లు మీకు అవే వస్తాయి. ఇప్పుడు తెలంగాణ మనకి గత 3 నెలల్లో ఎన్నో వెంచర్స్లో మీకు 18 monthsలో 50%, 24% అని సెలబ్రిటీస్ అడ్వర్టైజ్ చేయించి వెళ్ళిపోయింది. అవును. MOU మీద చేశారంట. ఏమి లీగల్గా ఏముంది, ఇప్పుడు ఎవరేం చేస్తారు, ఎన్ని ఉన్నాయి కేసులు, అయినా ఇప్పటికీ మేము కొంటామని పోతా ఉంటాం. ఫ్రీ లాంచింగ్ అంటే ఇది కాదు సార్, మనకు తెలుసు, వీళ్ళు మనకు తెలుసు, అందరు తెలిసిన వాళ్ళు తెల్లనోడు ఉంటాడు సొసైటీలో, మనకు తెలిసిన వాళ్ళు అంటారు. మన ఎమ్మెల్యే గారి తాలూకా స్నేహితుడే ప్రాణందిస్తాడు కదా సార్, తీయాలంటే అవ్వాలి కదా, ప్రాణం తీయాలంటే ప్రాణసిద్ధి అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. తెలిసిన వాళ్ళు అంటే తెల్లనోడు ఉంటాడు సొసైటీలో, మనం ఉన్న సొసైటీలో కదా, అందరు తెలిసిన వాళ్ళే అందరు. కానీ అమ్మేటప్పుడు ఆ ఎమోషన్స్ మాడతారు, అదే రియాలిటీకి అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఫ్లాట్ కొనడం కంటే ప్లాట్ కొంటే బాగుంటుంది అని అంటూ ఉంటారు. ఎంత నిజం సార్ ఇది? ఇది చెప్పి నేను అందరూ కంట్ అయిపోతున్నా.
సార్ మీరు మళ్ళీ ఆ టాపిక్ వచ్చారు. గుడ్. సత్యము నిజం చెప్పిన ప్రతి ఒక్కరికి విమర్శలే వస్తాయి సార్. ఏదో ఒక రోజు తెలుసుకుంటారు వాళ్ళు కూడా. సార్ నేను ఎంతో విధంగా సత్యాన్ని చెప్పడం మాత్రం ఆపొద్దు సార్. అబద్ధం అంతా రాజ్యం వెళ్తూనే ఉంటుంది, కానీ మీరు సత్యం ఏందో చెప్పండి. సార్ సింపుల్. ఇప్పుడు ఒక వ్యక్తికి ₹1,00,00,000 విలువ చేసే ప్లాట్స్ 3 ఉన్నాయి. ఒక వ్యక్తికి ₹1,00,00,000 విలువ చేసే అపార్ట్మెంట్స్ 3 ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఉండే ఇల్లు సపరేట్ మళ్ళీ. ఓకే, ఎందుకంటే పెట్టుబడి పరంగా మారుతుంది. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరి జీవితం ఈరోజు బాగుంటుంది? అపార్ట్మెంట్ ఉన్నదే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఈరోజు ₹1,00,00,000 ఫ్లాట్ ఉంటే మీకు 25,000 రెంట్ గ్యారంటీ. ఎస్. 3 కోట్లు విలువ చేసే ఫ్లాట్స్ ఉన్నాయంటే మీకు నెలకి 75,000 ఆదాయం వస్తుంది. మీ స్థలంలో ఏమొస్తుంది? ఏం లేదు, పెరుగుతుంది కదా సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ మధ్యలో వస్తే ఒక లీగల్ ఇష్యూ వస్తుంది, ఫాలోడ్ బై ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసిరని చెప్తాడు. అది పెరుగుతుంది. కానీ ఆ పెరిగింది మీరు ఎలా వాడతారు? పెరిగింది, రేపు అవసరం వచ్చింది. ఒక స్థలం అమ్మడం సులువా, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అమ్మడం సులువా? ఫ్లాట్ అమ్మడం సులభం 100%. ఓకే, సెల్లర్ ఇక్కడ తొందర దొరుకుతాడు. ఓకే. ఇంకోటి, ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ సడన్గా పోయారు, ఈయనకి రిస్క్ అయిపోయింది, నేను లేడు. అప్పుడు ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అసెట్స్ మేనేజ్ చేయగలుగుతారు? 3 స్థలాలు ఉంటే భార్య పిల్లలు వెళ్ళి మేనేజ్ చేస్తారా? 3 అపార్ట్మెంట్ ఉంటే మేనేజ్ చేయగలుగుతారు? అపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ ఈజీ కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కొడుకున్నాడు, ₹1,00,00,000 స్థలం ఉంది, ఆడి భవిష్యత్తు అంటున్నాడు. కానీ ₹1,00,00,000 అపార్ట్మెంట్ ఉన్న అతనికి నెలకి 25,000 రెంట్ అంటే వీడి కొడుకు ఫీజు కట్టేస్తుంది. అవును. రాను రాను ఈయన ఫీజు పెరుగుతుంది, ఈ రెంట్ పెరుగుతుంది. ఎస్ కదా. అందరికి చెప్తే ఒప్పుకోకుండా అపార్ట్మెంట్ పాత అవుద్ది, డిప్రిషియేషన్ అవుద్ది అంటారు. అసలు 20 ఇయర్స్లో డిప్రిషియేషన్ అపార్ట్మెంట్ ఒకటి ఉందంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. మళ్ళీ రేట్లు అంతే ఉంటాయి సార్, పెరుగుతూనే ఉంటాయి, తగ్గరు వాళ్ళు. అపార్ట్మెంట్ మీరు కొంటే ఫ్యాక్ట్ ఏంటంటే దాని యొక్క ధర ప్రతి 10 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డిప్రిషియేషన్ ఫర్ అపార్ట్మెంట్. ఓకే, ఈ విషయం ఎవరు తెలుసుకోవట్లేదు. ఒక 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను నేను ఇక్కడ కూర్చొని. హైదరాబాద్లో 30 ఏళ్ళు గడిచిన అపార్ట్మెంట్స్ 30 ఏళ్ల క్రితం 95 వరకు కూడాను హైదరాబాద్లో ఒక గుడ్ బిల్డర్, డీసెంట్ బిల్డర్ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ 2 లక్షలకు మించి లేదు. అవును, 2 లక్షలకు మించి లేదు. ఎన్నో మీకు ఇవి జనప్రియాలు ఉన్నాయి. మీకు అమీర్పేటలో కీర్తి అపార్ట్మెంట్ ఉంటుంది, సారథి స్టూడియో పక్కన. లాల్ బంగ్లా ఎదురుగా దివ్యశక్తి అపార్ట్మెంట్ ఉంటుంది. సోమాజిగూడలో క్రాంతి శేఖర్ అపార్ట్మెంట్ ఉంటుంది. బేగంపేటలో శాంతిబాగ్ అపార్ట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ 90ల్లో 2000 సంవత్సరానికి ముందు 1,00,00,000 కొన్న ఫ్లాట్స్ ఓకే 30 ఏళ్ళు ముగించుకున్నాయి. మరి అందరి మాట నిజమైన డిప్రిషియేషన్ అయితే ఇది ఎంత ఉండాలి? ఈరోజు అంతకంటే తక్కువ ఉండాలి. కానీ ఇవేవి ఈరోజు 50 లక్షల్లో రావు. అవును. మరి 10 ఏళ్ళకి డబుల్ అని నేను చెప్పాను, అది నిజమైతే కూడా 30 ఏళ్ళు కదా. 2 లక్షలకు కొంటే మొదటి 10 ఏళ్లలో 4 లక్షలు అవ్వాలి, తర్వాత 10 ఏళ్ళలో 8 లక్షలు అవ్వాలి, తర్వాత 10 ఏళ్ళలో 16 లక్షలు అవ్వాలి. మరి ఇది 40-50 అయిపోయింది కదా. మళ్ళీ ఇన్నాళ్ళు వచ్చిన రెంట్ ఎవరికి ఇస్తారు? ఇప్పుడు మళ్ళీ సందేహం వస్తుంది, మరి కట్టిన వడ్డీ అంటే నిన్ను వడ్డీ ఎవరు కట్టిన? స్థలం ఉంటే వడ్డీ లేకుండా ఇస్తాడా? అంటే అపార్ట్మెంట్నే అందరూ ఇట్లా చూస్తారు. ఎస్, స్థలం కొంటే వడ్డీ లేదంట, అపార్ట్మెంట్ కొంటే వడ్డీ. నీ దగ్గర డబ్బు లేకపోతే కదా వడ్డీకి తీసుకున్నాను. ఇప్పుడు ఈఎంఐ అంటే వడ్డీ అంటే నువ్వు ఉంటున్న రెంట్ అయినా కట్టాలి కదా. అండ్ నీ దగ్గర లేని డబ్బులతో కొన్నావు కదా. నువ్వు కొన్నది బ్యాంక్ డబ్బులతో, ప్రాపర్టీ ఎంజాయ్ చేసేది నువ్వు. నేను చూసిన సార్, మనల్ని నమ్మి ₹1,00,000 ఇచ్చేటప్పుడు కూడా ఎవరు ఉండరు. మన కుటుంబం మొత్తం అన్ని ఎవరినైనా వెతకండి, కానీ బ్యాంక్ ఇస్తుంది. ఎస్, బ్యాంకర్ హోమ్ లోన్ ఇస్ గ్రేట్ టూల్ యాక్చువల్లీ. అది ఒక గుడ్ వెపన్. ఎస్, పర్ఫెక్ట్గా వాడుకో. ఇప్పుడు అంటే ఇంకొక డౌట్ ఏంటి సార్ అంటే, సరే చాలామంది ఈ 2 కోట్లు 3 కోట్లు పెట్టేసి అపార్ట్మెంట్లో కొనే బదులు ఒక ఇండివిజువల్ 100 గజాలు 200 గజాలలో ఒక ఇల్లు కొనొచ్చు కదా అని చాలామంది ఆలోచిస్తుంటారు. దాంట్లో చాలా సేఫ్టీ ఉంటుంది, మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, అపార్ట్మెంట్లో ఆళ్ళల్లో ఇళ్ళల్లో ఉంటుందని చాలామంది అనుకుంటా ఉంటారు. నిజంగా ఇట్లా ఇంత కన్వీనియంట్ ఉంటుందా సార్ ఇండివిజువల్ ఇల్లుతో? దీనికి బెటర్ జడ్జ్ ఎవరంటే, ఏ వ్యక్తి అయితే ఒక 5 ఏళ్లకు పైన ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాడు, ఒక 2 ఏళ్ళు అపార్ట్మెంట్ ఉన్నాడు, ఆయన చెప్పాలి. నేను ఐ హావ్ విట్నెస్ మెనీ పీపుల్ ఇండిపెండెంట్ హౌస్లో ఉండి అపార్ట్మెంట్కి మూవ్ అవుతున్నారు. అపార్ట్మెంట్ నుంచి ఇండిపెండెంట్ హౌస్ చాలా తక్కువ, ఓకే అసలు వెళ్ళరు. ఎందుకంటే అపార్ట్మెంట్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్. మీరన్నా బెటర్ గేటెడ్, ఒక లైఫ్ స్టైల్, ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో కనుక మీ 2 ఏళ్ల పిల్లోడు ఉంటే 11 ఏళ్ళు వచ్చేంత వరకు మీరు అపార్ట్మెంట్లో స్టే చేస్తే, మీరు అన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో 11 ఏళ్ళు వచ్చే నాటికి ఈ అబ్బాయికి స్కేటింగ్ వస్తుంది, స్విమ్మింగ్ వస్తుంది, బ్యాడ్మింటన్ వస్తుంది, బాస్కెట్బాల్ వస్తుంది, అండ్ పక్కన అందరితో మాట్లాడే స్కిల్ వస్తుంది. అది ఒక ఇండిపెండెన్స్ హౌస్లో వస్తుందా? రాదు. ఎవరికైనా పిల్లల్ని 3కి తీసుకెళ్లే టైం ఉందా ఈరోజు?
లేదు. వారంలో 2 రోజులు స్కేటింగ్కి, స్విమ్మింగ్కి. అందుకని కమ్యూనిటీ మాట్లాడతాం మనం. ఎమ్యూనిటీస్ ఉంటే బెస్ట్ అని కదా. 11 ఏళ్ల కల్లా అన్ని స్పోర్ట్స్ వస్తే వాళ్ళ లైఫ్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. యాక్చువల్గా మనుషులతో కలిసి ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అన్ని మనుషులతో కలిసే. యూ విల్ బి ఎ టీమ్ ప్లేయర్ ఫస్ట్. స్కేటింగ్ బ్యాలెన్సింగ్ ఇన్ లైఫ్ చెప్తుంది. స్విమ్మింగ్ విల్ టేక్ ఆఫ్ ఫియర్ అవుట్ ఆఫ్ యూ. ఫస్ట్ ఎంత భయపడతాడు వాటర్లో వేసినప్పుడు. స్విమ్మింగ్ వచ్చాక భయం పోతుంది. వచ్చిన తర్వాత ఇవన్నీ లైఫ్ స్కిల్సే కదా. అవును. మీరు అంటే అందరితో కలవడం సోషల్ స్కిల్స్, అవి కదా లైఫ్కి కావాల్సినవి. అది ఇండిపెండెంట్ అసలు రియల్ అనేది నా అభిప్రాయం. అదే చాలా మంది లేట్గా రియలైజ్ అవుతున్నారు, రియలైజ్ అప్పుడు మూవ్ అవుతున్నారు. ఇప్పుడు ఒంటరితనం కూడా బాగా పెరిగిపోయింది సార్. ఎక్కడున్నా కూడా ఆ సెల్ ఫోన్లలోనే ఉండిపోతున్నారు. మనుషుల్ని కలిసేటటువంటి అవసరమే ఉండలేదు. అపార్ట్మెంట్లో నుండి యాక్సిడెంటల్గానన్నా కలుస్తారు ఎవరో ఒకరు. అవసరానికన్నా కలుస్తారు. ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో అందరికీ వచ్చేస్తారు. మన అవసరం పడ్డప్పుడన్నా దాని రిలవెంట్ ఉన్న వాళ్ళని కలుస్తాం. సరే ఎవరిని కలగకపోయినా ఎమోటీస్ వాడుకుంటారుగా. సండే మేము టిఫిన్ చేస్తే కిందకి వెళ్ళిపోతే ఆడే 4 గంటలు ఆడుకుని వస్తాడు. అవును. నువ్వు ఇండిపెండెంట్ హౌస్లో చిన్న దాంట్లో ఒక 110 గజాలకు ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటాడు. నేను 110 గజాలలో కారు కూడా పట్టాను సార్. మరి అన్నీ 110 గజాలే. హైదరాబాద్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లో 110 గజాలు వెళ్ళాయి. 110, 120. మాక్సిమం 80% కార్లు అంతా బయటనే ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్లో చాలా చోట్ల. అది బయట పెట్టి ఏ సౌండ్ అయినా ఇటు దిగ్గుని లేసేలు చూసుకొని రావాలి. అది కదా, అక్కడ కదా పీపుల్ డైవర్షన్ తెచ్చుకునేది. యాక్చువల్గా అంటే అల్టిమేట్గా పైసలు ఏం చేయగలుగుతాయి సార్? డబ్బుల యొక్క పర్పస్ ఏంది? టైం. డబ్బులు టైంని కొనాలి. ఓకే. డబ్బుని సంపాదిస్తే ఆ డబ్బుతో మీరు టైం కొనుక్కోవాలి. ఓకే. మీ పాకెట్లో టైం ఉన్నట్టే డబ్బు ఉంటే. ఓకే. టైం ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. మోర్ కాదు, టైమ్ ఈజ్ ఓన్లీ వాల్యుబుల్. ఓకే. దాన్ని తిరిగి కొనలేము కదా. అవును సార్. ఎనీవే సార్, సో ఈ పైసల ముచ్చట్లు అనేటటువంటి మంత్రదండం చాలామంది చదవాలి. ఎందుకంటే నేను చదివినటువంటి దానికి చాలా క్లారిటీస్ వచ్చినాయి. అంటే డబ్బులు అనగానే చాలా మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, మిస్గైడెన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా తీర్చడానికి ఇది ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. సో భవిష్యత్తులో ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి. మళ్ళీ కలవాలి, మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. సో ఇంత టైం ఇచ్చేసి మా సందేహాలన్నింటికి కూడా సమాధానాలు ఇచ్చినందుకు టైం కాదు, మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు ఫోన్ చేసాక నేను మీ గురించి తెలుసుకోవడం జరిగింది. మీరు ఎంతోమంది విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ చేయించారు. మీ క్లాసుల గురించి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. మీరు రాసిన పుస్తకాలు అంత పాపులరు. ఒక వీడియో చూశాను, ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీ బుక్స్ రిలీజ్ అయినప్పుడు షాప్ మీద దాడి దండయాత్ర చేస్తున్నారని. మీరు డిమాండ్ 1 డేనే ఉంటుంది ఏదో వీడియో ఇంకోటి చూశాను, ఇన్ని బుక్సే ఉన్నాయని చెప్పి. అంత అవగాహన ఉన్న మీరు నా బుక్ చూసి నన్ను ఇంటర్వ్యూ చేసుకుంటారంటాం. అంటే ఇంత ఉన్నా కూడా చాలామంది మా స్టూడెంట్స్ ఉద్యోగాలు సంపాదించిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేటటువంటి దానికి మేము ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. సో మీరు ఒక ఆన్సర్గా దొరికిరు సార్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.